ఇస్తరా అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 9. ప్రభువా, మాకును ప్రార్థన చేయ నేర్పుము. లూకా 11:1. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 24. ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానము. మన అక్కరలు, సమస్యలు ఏమైనాను ఆయన వాటిని తీర్చగలడు మరియు వాటిని పరిష్కరించగలడు. దేవుడు మనం అడిగిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలడని మనం నమ్మవలెను. అటువంటి విశ్వాసముతో మనము ఆయన యొద్దకు వెళ్ళవలెను. చాలా సంవత్సరముల క్రిందట నాకు ఒక టైపు మిషన్ కావాలనని కోరితిని. నేను క్రొత్త దాని కొరకు ప్రార్థించిన ఎడల దేవుడు ఇవ్వడని తలంచితిని. కనుక పాత దాని కొరకు ఇట్లు ప్రార్థించితిని, ప్రభువా, నాకు ఒక టైపు మిషన్ కావలెను. నాకు ఒక పాతది ఎక్కడి నుండి అయినను పంపిస్తారా? నేను పాత దాని కొరకు ఎదురు చూచితిని. కానీ దాదాపు ఒక వారం పిమ్మట ఎవరో ఒకరు సరికొత్త టైపు మిషన్ తీసుకుని నా యొద్దకు వచ్చిరి. ఒక క్రొత్తది పొందుట అసాధ్యమని తలంచితిని. ఆ రీతిగా మనవుల ద్వారా దేవునికి హద్దు పెట్టుదుము. అయితే మన హృదయ వాంఛలను తీర్చుదునని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. నీ ఆలోచన యావత్తు సఫలపరచును. అనగా మనము ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రయాసలను వర్ధిల్ల చేయును. మనము ఆయనకు ఇచ్చున్నది మరియు అర్పించున్నది హృదయపూర్వకంగా అర్పించవలెను. నీ ప్రార్థనా సమయమును ఏమాత్రమును తగ్గించకము. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కీర్తనలు 25. ఈ వచనములో 3 అద్భుతమైన వాగ్దానములు కలవు. మొదటిది, మనము ఆయన రక్షణ యందు ఉత్సహించుచున్నాము. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినప్పటికీ ఆయన మనల్ని రక్షించి గొప్ప సంతోషమునిచ్చుచున్నాడు. రెండవది, యెహోవా నామమున మన ధ్వజములను ఎత్తుచున్నాము. ధ్వజము విజయమును గురించి మాట్లాడుచున్నది. మనము జయించిన ప్రతి పాపము మరియు జవాబివ్వబడిన ప్రతి ప్రార్థన నిమిత్తము మనము ధ్వజమునెత్తవలెను. మనము చాలినంతగా ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన ధ్వజములను ఎత్తలేము. మనము ప్రభువునందు ఆయన విశ్వాస్యత యందు నమ్మకము కలిగి ఉండవలెను. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క బల్యర్పణ యందు విశ్వాసం ఉంచుట ద్వారా అత్యధిక విజయశాలులమగుదుము. మన ప్రతి ఒక్క శోధనను ఆయన విజయము ద్వారానే జయించుదుము. మన ప్రభు విజయశాలి ఆయన కనుక విశ్వాసము ద్వారా మనము ఆ విజయమును కోరుకొనవలెను. ఆయన విజయమును మన విజయముగా అన్వయించుకొనవలెను. మూడవదిగా, నీ ప్రార్థనలను సఫలపరచును. మనము జవాబు పొందిన ప్రార్థనలను లెక్కించుచు వచ్చిన ఎడల దానికి అంతమే ఉండదు. మన ప్రార్థన ఏమైనప్పటికీ మన విశ్వాసం చొప్పున సంపూర్ణంగా దానికి జవాబు పొందుదుము. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. ఆయన సన్నిధిలో మనలను పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. అప్పుడు ఆయన తన పరిశుద్ధాకాశములో నుండి మనకు ఉత్తరమిచ్చును. అందుచేతనే మనలను పరిశుద్ధముగా ఉంచుకొనుటకు ఆయన ప్రశస్త రక్తము యొక్క సుగుణమును మనము ఎడతెగక కోరుకొనవలెను. అప్పుడు మనము ధైర్యముగా, స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. కొందరు తమ ధనముపై, స్నేహితులపై ఆధారపడుదురు. ఇవన్నీ మానవ వనరులు. ఏదైతే మనుషుల ద్వారా పొందుదుమో అది కేవలము స్వల్ప కాలము వరకే. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిల్చుచున్నాము. సంఘం యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారానే శత్రువు ఓడిపోవును.